మన లాస్ట్ ఏ డ్రెస్ కొట్టలేదో ఏం కొనుక్కుంటుందో ఆమె మీద ఉన్నది చాయిస్. ఆమెకి ఏది నచ్చితే అదే కొంటాం మేము, ఎందుకంటే ఆమె చాయిస్ తోటే ఎప్పటికీ కదా. అంటే ఇక బయటికి ఆమె చాయిస్ తోటే కొట్టుకోవాలి. పండి మీరు కూడా మాట్లాడుతాం వచ్చినట్టే. ఇప్పుడు రూట్లో ఉన్నాం, వెళ్తున్నాం దగ్గరలోనే, చూపెడతాం మీకు కూడా చూడండి. రాంగ్ రూట్ ఎట్లా వస్తాడో ఇట్లనే చేస్తారు. మళ్ళీ గుత్తపుట్టలు ఘోరంగా ఈ ప్లేస్లో చూసి అంటే స్పీడ్లో వస్తే అయిపోయింది. ఇక ఏమో ఇదే లేదు, చల్లగా గాలిస్తుంది కదా. ఇంతట్లా ఏమంటారు, ఇటు నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళ వల్ల ఇటు దేవుళ్ళని విసర్జన చేస్తారు. చెరువు లెక్క ఉన్నది, మన గణేశుడు కూర్చుంటాయి, దుర్గాదేవి శారదాదేవి కూర్చుంటాయి కదా. అప్పుడు ఇలా ఇంక మొత్తం వాటరే, మొత్తం నీళ్ళే, పట్టణాలు కూడా ఇక్కడనే. అందుకోసం ఇంతట్లా మంచిగా అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము వచ్చినట్టే వచ్చేసి చూపెడతాం. ఫైనలీ మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు ఇలానే మా మమ్మీలు బట్టలు కొనుక్కుంటుంది అన్నమాట. ఇప్పుడైతే మేము కిడ్స్ వేర్లకు వెళ్తాను. కలర్స్ ఇప్పుడు ఇప్పుడైతే మేము పానీపూరి తినడానికి వచ్చినాము. మామూలుగా షాపింగ్ అయింది, ఫైనల్ అయింది. మా డ్రెస్ ఇంటికి పోయినాక మీకు చూపెడతాం. మా ఫైనల్ డ్రెస్ పానీపూరి అయింది, మంచిగా అయింది. నేను చెప్తానే ఉన్నా అద్దుపా అంటే తింటానే అయింది. బ్యాడ్ లైఫ్. మేమైతే గుడ్లు కొని వచ్చినాము, గుడ్లు తీసుకుంటాను. ఏమైంది అయ్యో ఏమైంది? మేము బయటికి వచ్చినాక డైలీ ఇట్లా రియాక్షన్ ఉంటుంది మాట అనేది. వచ్చినాక ఏంటో ఆడుకోవాలి కొంచెం సేపు, లేకుంటే కోపం వస్తుంది. చదువుతాము అవో అవన్నీ గుడ్లు అవి ఇవి కొద్దిగా అన్నకి పాపకి కావాలి కదా బ్రేక్ఫాస్ట్ లో. పప్పేడు అవ పప్ప పప్ప అన్నకే పోతాను ఉరుక్కుంటా. పప్ప బట్టలు తీతాను పోయిండు, ఆ లడ్డుకే పోయిండు. లడ్డు ఇది మమ్మీది లంగా,
కొనుక్కున్నా. ఇదొకటి ఇంకా ఇదొకటి తీసుకో, ఇటు ఇచ్చే. ఈ రెండు నేను కొనుక్కున్నా. మా మామూలు బర్త్డే ఫ్రాక్. ఎలా ఉన్నది? ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా మమ్మీకి ఇది బాగా నచ్చింది. ఇది నాకు దీని హ్యాండ్స్ నచ్చినాయి. ఇలా హ్యాండ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ కలర్ కూడా లేదు నీ దగ్గర ఇవరకి, అందుకోసం ఇది తీసుకున్నా. స్టోన్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఎప్పుడన్నా నైట్ లో పార్టీ ఏటన్నా పోయినా కూడా పార్టీ వేర్ డ్రెస్ మంచిగా ఉన్నాయి. డిజైన్ గిట్లా కదా మంచిగా ఉన్నది. నాకు బాగా నచ్చింది ఇది. నాకు అన్నిటికీ ఇదే అనిపించింది, ఇదే కొనాలి. మంచిగా ఉన్నది కదా. మంచిగా దాన్ని బాక్స్ లో పెట్టే బర్త్డే రోజు వేసుకునేవానికి మంచిగా రెడీ చేసి ఇస్తా. దా టామే రైట్ రా. ఏం కావాలో మొగలి చూసుకుంటున్నాడు టామీ. మేము వచ్చే వరకు టీవీ పెట్టి ఇచ్చిపోతే ఉంటాడు చూసుకుంటాడు. సో ఫ్రెండ్స్ వేసుకోమని చెప్పినా కదా. ఈ కోపం వచ్చింది, ఇవన్నీ వచ్చింది. అవ్వండి ఏమైంది? బాబాయ్ లేపు, నువ్వు బాబాయ్ అని పోతాను కానీ లేదురా. వచ్చింది వచ్చింది టామీ, బాబాకాయ వచ్చిందా. చూడండి ఎట్లా కూర్చున్నాడు. నానేషుని బొబ్బలు స్మెల్ బట్టి అందుకోసం వర్రుతాడు. చూపెడతా ఆగండి. ఏమైంది టామీ? టామీ టామీ ఏమైంది? ఏమైంది టామీ? ఎక్కడున్నాయి బొబ్బలు? అగో చూడండి, అగో చూడండి బొబ్బల కోసం. ఇటు తీసుకురా, ఇటు తీసుకురా నాని. ఇగో ఇట్లనే జంప్ చేసుకుంటే ఇక చూడండి జంప్ చేసుకుంటా పెట్టేయి. కింద పెట్టినారు. అగో చూడు పాపం ఇప్పుడే తిన్నాడు. 1 గంట 2 గంటలు అయినాయా? ఖాళీ కూడా. మళ్ళీ ఆకలి 30 minutes అయినాయి. లేదు 1 గంట అవుతుంది తింటాడు. ఫైనలీ మా మమ్మది బర్త్డే గిఫ్ట్ అయితే డ్రెస్ వచ్చేసింది. గిఫ్ట్ ఇంకా పెండింగ్లో ఉన్నది. ఇంకేం గిఫ్ట్ కొనుడవుతుందో. మా అన్న ఏం గిఫ్ట్ ఇస్తాడో. నువ్వేం గిఫ్ట్ ఇస్తాను? వా అంటే నేనే ఉన్నా అన్నట్టు పెండింగ్. డ్రెస్ గిఫ్ట్ అట మమ్మ. ఏమవుతుందో నాది గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని బట్టి నేను ఇస్తా, మీకు కూడా చూపెడతా. ప్లానింగ్ చేసినా కానీ వీలు కాదే. చూస్తా ఎలా అవుతుందో. మా అన్న మంచిగా ఉన్నది. లెంత్ ఉన్నది, మంచిగా ఉన్నది కదా. ఉండాలి. నువ్వు అట్లా కూడా శాండిల్ వేసుకున్నాక కొంచెం పైకి అయితే అవుతుంది. ఫైనలీ అలా వ్లాగ్ అయితే ఏంటే మేమైతే షాపింగ్కి వచ్చినాం. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అంజలి మోహన్ వ్లాగ్. బాయ్ గాయ్స్.